ఎవ్రీవన్, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. వనపర్తిలో స్టార్ట్ అయ్యి బుద్ధారం గండి టెంపుల్కి వెళ్తున్నాము. రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ వీళ్ళంతా. కెమెరా చూడనగానే ఎలా తిరిగారో చూడండి. టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాము. ఫోటో దిగుదామన్నారు. ఒక్కొక్కరు ఒక్కో వింత లోకంలో ఉన్నారు. ఒక్కరు చక్కగా నిలబడట్లేదు. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనమైతే నెక్స్ట్ శివాలయం టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి శివాలయానికి వెళ్ళాలి. ఇక్కడ ఇది చెరువు అన్నమాట. ఇక్కడ నుంచి శివాలయానికి వెళ్ళాలి. మేము చెప్పులు ఇడిచి వచ్చాము. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ మెట్ల కూడా ఎలా పరిగెడుతున్నారు. ఎండకు కాళ్ళు కాలి పరిగెడుతున్నారు మెట్ల పొంటి. చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఇది శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చాము. మా ఫ్రెండ్స్ కాళ్ళు కాలి అక్కడ కూర్చొని కాళ్ళని చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి శివాలయం క్లోజ్ చేశారు. మొక్కేసి కొన్ని ఫొటోస్ దిగాము. దిగిన తర్వాత ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తాము అందరం కలిసి. చెరువు దగ్గరికి వచ్చేసాము. మా ఫ్రెండ్ నాకు వీడియో తీసి నేను ఆడుతాను అని చెప్పి ఎట్లా నించిందో చూడండి. వాటర్లో తడుపు వీడియో తీస్తా అంటే తడవడం లేదు. అంతకుముందేమో నాకు వీడియో తీ అని సతాయించింది. ఇప్పుడు వీడియో తీస్తే తెలీదు అన్నట్టు సైలెంట్గా వచ్చి నాపై నీళ్ళు పోసింది. నేను అనుకుంటాను నీళ్ళు పోసినాం. కొంచెం అయితే స్లిప్ అయి కింద పడుతుంది. కింద అంతా పాచుంది చెరువు దగ్గర. కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం వాటర్లో. ఆ క్లిప్స్ అన్నీ తీయలేదు కానీ కొంత బాగా వాటర్ పోసి వచ్చి కెమెరాకి వచ్చి నిలబడి చూస్తుంది, హాయ్ చెప్తుంది చూడండి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. వీడియో తీసుకుందామంటే స్ట్రైట్గా లైన్లో నించొని కెమెరా ఇలా పాస్ చేయండి అంటూ వీడియో ఇలా తీశారు. ఇదిగోండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మేము మొత్తం 6 మెంబర్స్ వెళ్ళాము టెంపుల్కి. ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయ్యి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఇది కంప్లీట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాం. ఎలా నడుస్తున్నారు చూడండి ఒక్కొక్కరు. ఇది హనుమాన్ విగ్రహం. ఇక్కడ నుంచి మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైనల్గా లాస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ థమ్స్అప్ మిక్చర్ లేస్ ప్యాకెట్స్ తెచ్చుకొని అందరం కలిసి తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం.